ఈ వీడియో నిజంగా చాలా బాధతోనే చేస్తున్నా. నిజాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు వీడియోని చివరిదాకా చూడండి. వేదంలో ఏమైనా భేదం ఉన్నదా అనేది మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. అసలు అది ఫస్ట్ పరిశీలించడానికి ఈ గాడిదకి వేదం తెలుసా? సత్యం ఎప్పుడు కూడా పరిమితంగానే ఉంటుంది. ఓరు బాబు, ఈ ఒక్క మాట కన్నా కట్టుబడి ఉండరా? మనం అల్లా అనే పదం వినగానే అల్లల్లాడిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ మన హిందువుల్ని ఈ విప్రా బహుదా వదంతిలో వచ్చినటువంటి గందరగోళం ఇదంతా కూడా అది పక్కన పెట్టండి కాసి. ఒక గాడిద హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. బహుశా తమిళ చూసి అందరూ షాక్ అయి ఉండొచ్చు. అది నిజమేనండి, సాయి భక్తుల చేతిలో ఓడిపోతున్నాం. ఈ వీడియో నిజంగా చాలా బాధతోనే చేస్తున్నా. ఎందుకంటే ఇంత ప్రస్ఫుటంగా ఈ సాయిబు భక్తులు తాము హిందూ వ్యతిరేకులమని, వేదానికి విరోధులమని చెప్పేసి ఓపెన్గా ప్రకటిస్తున్నా సరే ఇంకా కొంతమంది అమాయక హిందువులు సాయి కూడా మనవాడేనేమో, సాయిని ప్రచారం చేస్తున్న వీళ్ళంతా కూడా మన మార్గదర్శకులు, మన శ్రేయోభిలాషులేమో అని గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఇంకా ఈ మైదానం పాటిగాడిని ఇంకా నమ్ముతా ఉన్నారు. ఇంతకాలం హిందూ దేవీ దేవతల విగ్రహాలను తీసుకొచ్చి ఆ సాయిబు కాళ్ళ దగ్గర పెట్టి, సాయిబు కంటే కింద స్థాయిలో పెట్టి, కొన్ని చోట్లయితే సాయిబు కాళ్ళ దగ్గర కూర్మావతారాన్ని పెట్టి, సాయిబు నెత్తి మీద ఆదిశేషుణ్ణి పెట్టి, సాయిబు ఎదురుగా నందిని తీసుకొచ్చి పెట్టారు. ఇక మిగిలింది ఏంటయ్యా చేయకుండా ఆగింది అంటే సాయి పక్కన పార్వతీదేవిని, సాయి పక్కన లక్ష్మీదేవిని పెట్టలేదు. అంతవరకే సంతోషం మనకి. ఇంత ఘోరంగా సనాతన దేవీ దేవతల్ని అవమానించారు, అవమానిస్తున్నారు. అలాగే ఆ సాయిబు పేరు పక్కన రాముణ్ణి, కృష్ణుణ్ణి, దుర్గమ్మని, గణపతిని అందరి పేర్లని పెట్టి ఆ నామాలకి కూడా అవమానం తెచ్చారు. ఇది చాలదన్నట్టు సాక్షాత్తు వేదాన్ని తీసుకొచ్చి, ఏ వేదమైతే పరమాత్మని ప్రకటిస్తూ ఉందో, పరమాత్మని చేరుకోవటానికి చక్కటి మార్గాన్ని చూపిస్తూ ఉందో ఆ వేదాన్ని కూడా ఈ రోజున అవమానించేశాడు ఈ మైదానంగాడు. ఇది మైదానంగాడు ఒక్కడదే అనుకుంటున్నారేమో, కాదండి. సాయి భక్తుల రూపంలో, సాయి ప్రవచకుల రూపంలో బతుకుతున్న ప్రతి ఒక్కడి ఉద్దేశం ఇదే. ఎంత దారుణంగా వక్రీకరిస్తూ కూడా వీళ్ళేదో సనాతన ధర్మానికి ఉద్ధారకుల్లాగా, సనాతన ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న మేము కావచ్చు, లేకపోతే కొంతమంది ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, యోగులు, యతులు, స్వామీజీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ధర్మద్రోహుల్లాగా, మానవత్వానికి ఒక మచ్చలాగా చేసే ప్రచారాన్ని చూస్తూ కూడా ఇంకా కొంతమంది కళ్ళు తెరుచుకోవట్లేదు. నిజానికి చాలా మంది ఇంతకాలం నుంచి మేము సాయిని నమ్ముతుంటే వీడెవడో వచ్చి చెప్తే మేము మానేయాలా అన్న ఇగోతో ఆగిపోతున్నారు తప్ప ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. కళ్ళు మూసుకుని మనోనేత్రాన్ని తెరిచి ఒక్కసారి నేను చెప్పే విషయాల్ని విశ్లేషించుకుని చూడండి. వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేక ధర్మాన్ని ఏ విధంగా దూషిస్తున్నారో, ధర్మానికి మూలమైన వేదాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో, అవమానిస్తున్నారో మీకే అర్థమవుతుంది. అందుకు నేను ఓడిపోతున్నాను అనేది. ఎందుకంటే ఇంత దారుణంగా వక్రీకరణలు నేను చేయలేకపోతున్నా. నేనే కాదు, మా వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు. ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్పి ఇది నిజము 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 అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజాన్ని మాత్రం చెప్పడానికి ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. కావాలంటే చూసుకోండి, మేము ఒక 50 వీడియోలు చేస్తే 50 వీడియోల్లో 50 రకాల కంటెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు 100 వీడియోలు చేస్తే 100 వాటిల్లోనూ ఒకటే అబద్ధం ప్రచారం అవుతుంది. సో మరొకసారి మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు వాస్తవాలను చూపించి ఈ మైదానంగాడు చేస్తున్న మోసాలని మీకు అర్థమయ్యేలాగా చెప్పి మీ కళ్ళు తెరిపించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను. నిజాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు వీడియోని చివరిదాకా చూడండి. లేదు మాకు తెలిసింది చాలా ఎక్కువ, మాకు తెలిసిపోయింది కాబట్టి మేము ఇంకేమీ చూడక్కర్లేదు అనుకునే వాళ్ళు దయచేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఈ మైదానంగాడి గురించి మాట్లాడదాం. ధర మైదానంగా సాయిబాబా వారు అల్లా మాలిక్ అని అనడానికి వేదంలో ఋషులు చెప్పినటువంటి ఏకం సత్ అనే వాక్యానికి ఏమైనా భేదం ఉన్నదా అనేది మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. అసలు అది ఫస్ట్ పరిశీలించడానికి ఈ గాడిదకి వేదం తెలుసా? గాడిద అంటే నేను మైనం పట్టుకండి అంటున్నా, సాయిబ్ని కాదు. వీడికి వేదం తెలుసా? కనీసం వేద మర్యాదలు తెలుసా? లేదు వేదం పట్ల వీడికి విలువ ఉందా? ఇది తెలియాలి అంటే వెంకట చాగంటి గారి కోసం వీడు చేసిన ఒక కౌంటర్ వీడియోలో వీడేం మాట్లాడాడో వినండి. వీళ్ళు కదా కల్ట్ అంటే,
కేవలం వేదం వేదం అసలు ఏం చెప్తుంది, వేదం యొక్క ప్రయోజనం ఏంటి, అసలు వేదాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇవేమీ అక్కర్లా. ఎంతసేపు చెప్పినా ఆ మంత్రం ముందుకు వెనక్కి తిప్పటమే. దానివల్ల ఏమిటి ఉపయోగం, ఎవరికి ఉపయోగం చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఈ సంస్కృతిలో, భారత సంస్కృతిలో సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళల్లో భక్తులు, జ్ఞానులు కనిపిస్తారు, అంతేనండి. ఈ వేద మంత్రాల ద్వారా తరించిన వాళ్ళని ఒక 10 మందిని నాకు చూపించండి. అసలు 10 మందిని పట్టుమని 10 మంది పేర్లు చెప్పమనండి వెంకటాచాగంటి గారికి నేను అడుగుతున్నా. కేవలం వేదం చదువుకోవటం ద్వారా, అసలు వేదం చదివేది కాదండి, అసలు ఆ విషయం వీళ్ళకి ఏమీ తెలియదు. ఊరికే ఆ పుస్తకాలు వేసుకొని కిందకి తిప్పుతున్నారు తప్ప వేదం చదివేది కాదు. పోనీ మీరు చెప్తున్నారు కదా మంత్రాలకు అర్థం, మాట్లాడితే పుస్తకం తీస్తారు, మంత్రం తీస్తారు, దానికి అర్థం చెప్పడం, ఈ డిక్షనరీ ఇది సరిపోయింది జీవితంలో. దీని ద్వారా తరించిన వాళ్ళని పట్టుమని 10 మందిని చూపించమన్న ఈ సంస్కృతిని జాగృతం చేసి మానవ జాతిని చైతన్యం చేసినటువంటి వాళ్ళు భక్త తుకారాం, నామదేవ్, జానాబాయ్, ముక్తాబాయ్, కబీర్ దాస్, యోగి వేమన, వీళ్ళు కదా చైతన్యపరిచింది. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు, అన్నమయ్య, త్యాగయ్య, వీళ్ళంతా భక్తులు. వీళ్ళంతా వేదం చదువుకున్నారా? వేదం చదువుకుంటే మీలాగే తయారవుతారో భయం వేస్తూ ఉంది ఇప్పుడు మాకు. వేదం చదివేది కాదు. ఒకవేళ మీతో మాట్లాడే అంశం ఒక తారసపడితే అప్పుడు మాట్లాడదాం. ఎరా నువ్వు మాట్లాడే మొఖమా? మొండమొప్పి ఇక్కడ ఆయన అమెరికాలో ఉన్నాడు, ఎట్టాగో మాట్లాడటం కుదరదు కాబట్టి ఎప్పుడైనా తారసపడితే మాట్లాడదాం అంటున్నావు. పైగా వీడంతా దారుణంగా మాట్లాడాడు చూడండి. వేదం ద్వారా, వేద మంత్రాల ద్వారా తరించబడిన వాడు పట్టుమని 10 పేర్లు చెప్పండి అంటున్నాడు. పైగా అన్నమాచార్యుల వారిని వేదం చదవలేదు అనే మాట వాడాడు వీడు. సరే, అన్నమాచార్యుల వారు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏవో కొన్ని పేర్లు చెప్పాడు కదా. పోనీ వాళ్ళు ఎవరైనా సరే వైదిక మార్గంలో వచ్చిన దేవీ దేవతలను కాకుండా ఈ సాయిబుల్ని ఆరాధించారా? పైగా వేద మంత్రాల ద్వారా ఎవరైనా ఉద్ధరించబడ్డారా, తరించబడ్డారా అంటున్నాడు. గాడిద, ఫస్ట్ అసలు నీ దృష్టిలో తరించటం అంటే ఏంటో చెప్పి సావు. అప్పుడు అది తరింపా కాదా, లేకపోతే ఆ మార్గంలో ఎవరన్నా తరించిన వాళ్ళు ఉన్నారా లేదా వేద మంత్రాలను అనుసరించి అనేది చెప్తాం. అలా కాకుండా ఎవడో లేడు పట్టుమని 10 పేర్లు చెప్పలేరు అంటున్నావు. నేను అడుగుతున్నాను రా, నీ సాయిని నమ్మి ముక్తిని పొందిన పట్టుమని 10 మంది పేర్లు చెప్పు. వాళ్ళకి ముక్తి దొరికింది అంటానికి రుజువేంటో చూపి. అయినా వేదం మీద ఇటువంటి అభిప్రాయం పెట్టుకున్న నువ్వన్న పోరాటం చేయరా, సిగ్గులేనోడా. ఇప్పుడు వేద మంత్రాల ద్వారా ఎవరో తరించినప్పుడు సాయి హారతుల్లో కూర్చుని రాజాదిరాజాయ ప్రసహ్య సాహిని అంటూ మా వేద మంత్రాలను ఎందుకు వాడుతున్నారు గాడిదల్లారా? వేద మంత్రాలు ఎవరిని తరింపజేయమంటున్నావు కదా. పోనీ వేదం ఎవరిని తరింపజేయదు, కేవలం గురువుల వల్ల భక్తుల వల్లే తరించిపోయింది అన్నప్పుడు మరి మీ సాయిబు విగ్రహం పెట్టుకోండి మీ మందిరాల్లో, అదే మీ దర్గాల్లో. మా వైదిక దేవీ దేవతలైన గణపతినో, విష్ణువునో, లక్ష్మీదేవినో, శివుణ్ణో, రాముణ్ణో, కృష్ణుణ్ణో ఎందుకు పెడుతున్నారు? మా వైదిక దేవీ దేవతలైన ఆ దేవీ దేవతల పేర్లని మీ సాయిబు పేరు పక్కన ఎందుకు తగిలిస్తా ఉన్నారు? చిట్ట చివరికి ఒరే దౌర్భాగ్యుడా, నీ సాయిబు యొక్క అస్తిత్వాన్ని అంతో ఎంతో నిలబెట్టుకోవాలి అంటే మీకున్న ఏకైక మార్గం మా దత్తాత్రేయ స్వామివారే, మా దత్తాత్రేయ స్వామివారే. మరి వేదాన్ని వ్యతిరేకించే నువ్వు, వేద మంత్రాల వల్ల తరించిన వాడే లేడు అని చెప్తున్నా నువ్వు, చతుర్వేదాలని తన పక్కనే అనుచరులుగా పెట్టుకున్న దత్తాత్రేయ స్వామివారి అవతారంగా నీ సాయిబుని ఎందుకు చెప్తున్నారా గాడిద? ఎవడు చెప్పమంటే చెప్తున్నారా? ప్రతి ఊరకొక్క వేదం గురించి మాట్లాడేస్తుంది కర్మ కాకపోతే. ఇలా పెడార్థాలు చెప్పే పెడబుద్ధులు కలిగిన వాళ్ళు వస్తారు కాబట్టే వేదం ఎవరికి పడితే వాళ్ళకి నేర్పొద్దన్నారు తప్ప అన్ని కులాలని లేకపోతే ఫలానా పర్టికులర్ కులవని ఎవరు చెప్పలా. ముందుగా వాడికి వేదం పట్ల మర్యాద ఉందా, ఆ వేదం నేర్పే గురువు పట్ల మర్యాద ఉందా, ఇది ఇంపార్టెంట్. హిందువులు ఆలోచించుకోండి, ఎంతకాలం వీళ్ళకి వేదము అనే క్వశ్చన్ రాలేదు కాబట్టి వేద మంత్రాలని, వైదిక దేవీ దేవతల పేర్లని, రూపాలని అడ్డగోలుగా వాడుకున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళ సాయిబుకి మన సనాతనానికి సంబంధం లేదని చెప్పామో, వైదిక మార్గంలో ఇతనికి ఎటువంటి యోగ్యత లేదు గురువు అనిపించుకోవటానికి అని చెప్పామో, అప్పుడు ఇక వీళ్ళు వేదం యొక్క ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేస్తూ వచ్చారు. ఇదే పోరాటం ఇప్పుడు మేము చేసేది ఇంకో 50 ఏళ్ల తర్వాత కనుక జరుగుంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ వేదాలని ముందు పక్కన కూడా పెట్టించేసేవాళ్ళు. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పటికన్నా మేము పోరాటం మొదలు పెట్టాం కాబట్టి వీళ్ళ రంగులు ఇప్పటికైనా బయటపడ్డాయి. లేకపోతే వేదానికి ఎంతటి అవమానం జరుగుతుందో కేవలం అనుభవం అనే పేరుతోటి స్వార్థపూరితమైన వీళ్ళ కోరికలు తీరాయి కాబట్టి ఇతనే పరమాత్మ అని చెప్తున్నారో, ఇలాంటి వాళ్ళందరి యొక్క విష స్వరూపాన్ని మీకు తెలియజెప్తున్నాం. ఇప్పుడు తెలుసుకోండి, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. సో ఇంక మైదానం గడి ఏం మాట్లాడాడో కంటెంట్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ వీడికి వేదం పట్ల ఉన్న అభిప్రాయాన్ని మీకు తెలిపాను కదా. ఋషులు చెప్పినటువంటి ఏకం సత్ అనే వాక్యానికి ఏమైనా భేదం ఉన్నదా అనేది మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈ జాగ్రత్తగా పరిశీలించే క్రమంలో వీడు వచ్చేసి వెంకట చాగంటి గారి వైదిక పరిజ్ఞానాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేశాడు. వెంకట చాగంటి గారినే కాదు, స్వచ్ఛమైన సనాతనాన్ని పాటించే ప్రతి వాడికి కూడా వేదం పట్ల అంతో ఎంతో అవగాహన ఉంటుంది.
ఒకవేళ అవగాహన లేకపోయినా, అవగాహన ఉన్నవాళ్ళు చెబితే తెలుసుకుని దాన్ని మర్యాదపూర్వకంగా ఆచరించే గౌరవం ఉంటుంది. అదే వేద మర్యాద. ఆ మర్యాదలు లేని గాడిద ఇప్పుడు వేదం గురించి విశ్లేషణ చేస్తాడు. కాసేపు నవ్వుకుందాం. అల్లా అనే పదం ఒక మతానికి సంబంధించింది కాదది. అది ప్రీ ఇస్లామిక్, ఇస్లాం పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి ఒక భాషకు సంబంధించిన పదం. అల్లాహ్ అంటే దేవుడు అని, అంటే దేవుడి పేరు కూడా కాదండి అది. మీరు రీసెర్చ్ చేస్తే, హిస్టరీలోకి వెళ్ళి చూస్తే, ఇస్లాం కన్నా చాలా కాలం ముందు మనకి క్రిస్టియానిటీ ఉంది. దానికి ముందు కూడా మనకి కొన్ని రకాలైనటువంటి ఆచార సంప్రదాయాలు కనిపిస్తున్నాయి. కానీ నాకు అర్థం కాదురా, ప్రతి ఓడు కూడా ఏదో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ప్రీ ఇస్లామిక్ వర్డ్ అని పట్టుకుంటున్నారు. సరే, ప్రీ ఇస్లామిక్ ఎక్కడ భారతదేశంలో ఎప్పుడైనా ప్రీ ఇస్లామిక్ పీరియడ్ లో అల్లా అని చెప్పేసి మనం ఎక్కడైనా స్తుతి చేసినట్టు ఏదైనా గ్రంథాల్లో ఉందా? అల్లా అంటే భగవంతుడు అని చెప్పేసి లేదు కదా. పోనీ సాయిబ్ ఏమన్నా అరబ్ దేశాల నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో పరిగెత్తుకుంటా భారతదేశం వచ్చాడా? పోనీ అట్ట చెప్తుంటే అది ఒప్పుకు సావరు. అబ్బెబ్బెబ్బెబ్బ, భారతదేశంలోనే అసలు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబం అంటారు. మరి స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పుడు, భారతదేశపోడే అయినప్పుడు, అరబ్ దేశాల్లో ఉన్న ప్రీ ఇస్లామిక్ అంటే ఆల్మోస్ట్ ఒక 1400 సంవత్సరాల క్రితం ఆ పదాన్ని ఎందుకు భారతదేశానికి తెచ్చాడు? ఇక్కడ భగవంతుడు అనే పేరు ఒకటి వాడుకలో ఉంది, లేదు పరమాత్ముడు, లేదు పరబ్రహ్మము, ఏదో ఒక పేర్లు ఇక్కడ ఉన్నాయిగా. ఇవేవి కాకుండా అల్లా మాలిక్ అని ప్రీ ఇస్లామిక్ వర్డ్ ఎందుకు తెచ్చాడు? పోని కాసేపు ప్రీ ఇస్లామిక్కే అనుకుందాం. ఆ ప్రీ ఇస్లామిక్ బుక్స్ ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఇస్లాంకి ప్రమాణం ఖురాను. ఆ ఖురాన్ కంటే ముందు క్రిస్టియానిటీ ఉండేది, అంతకుముందు యెహూదు మతం, అది యూదు మతం ఉండేది. ఇవేవి కాకుండా కొత్తగా అల్లా గురించి ఉన్న పుస్తకాలు ఏదైనా ఉంటే ఒకటి చూపిరా సోంబేరి. ప్రీ ఇస్లామిక్ వర్డ్ నువ్వెవడరా చెప్పడానికి? బొచ్చుగడివి. వాళ్ళు చెప్పాలా ఆ ఇస్లాంని పాటించేవాళ్ళు. అలాగే ఆ ప్రీ ఇస్లామిక్ లో కూడా లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఖురాన్ లో ఉన్న లక్షణాలతోటి అప్పుడు కూడా అల్లా ఉన్నాడా? ఉంటే మరి అప్పుడు ప్రీ ఇస్లామిక్ పీరియడ్ లో వాళ్ళు విగ్రహారాధనలు ఎందుకు చేశారు? ప్రీ ఇస్లామిక్ పీరియడ్ లో కొన్ని కర్మకాండాలు వాళ్ళు ఎందుకు పాటించేవాళ్ళు? ఇవన్నీ చెప్పగలవా? లేదు, ఇప్పుడు ముస్లింల దగ్గరికి వెళ్ళి, ఒరే నాయన, ప్రీ ఇస్లామిక్ అల్లా వేరు, పోస్ట్ ఇస్లామిక్ అల్లా వేరు, ఇప్పుడు మీరు అందరూ అల్లా అనుకుని పూజిస్తున్నాడు మీ దేవుడు కాదురా బాబు, మా దేవుడే, కాబట్టి మా దేవుడిని ఎలా ఆరాధించాలో మాకంటూ ఓ ప్రక్రియ ఉంది, అదే ప్రక్రియలో మీరు కూడా మీ అల్లాకి ఇలా చేసుకోండి అని చెప్పి చెప్పగలవా? ఏడవలేవు. కానీ హిందువుల దగ్గరికి వచ్చేసి మాత్రం ఇది ప్రీ ఇస్లామిక్, ఇది పోస్ట్ ఇస్లామిక్. నీ పోరం బొక మొకవాడా, నీ లత్కోర్ మొక్కలు నా చెప్పు. ఏదో సచరిత్రలో ఉన్నదన్నట్టు చెప్తుంటే మా మీద ఇన్ని ఎక్స్ట్రాలు పెట్టారు, కేసులు పెట్టారు కదరా. మరి మా వేదాన్ని ఇంత దారుణంగా వక్రీకరిస్తుంటే ఈ గాడిదని మేమేం చేయాలి చెప్పండి రా సాయిబ్ భక్తులు. ఈ గాడిదని మేమేం చేయాలో చెప్పండి. ఇంకా ప్రీ ఇస్లామిక్ సరే, అల్లా అంటే ప్రీ ఇస్లామిక్ కాసేపు నువ్వు అన్నదే అనుకుందాం. మరి మాలిక్ అంటే ఏంట్రా? మాలిక్ అంటే ఏంటి? యజమాని. ఏ భాషలో? అదేమన్నా హిందీయా, మరాఠీయా, తెలుగా, తమిళమా, కన్నడమా? మరి ఏం చెప్పు, ఒడియానా? అదేం కాదుగా, అది కూడా ఉర్దూ పదమేగా. మరి అసలు మీ వాడు ఎందుకు ఉర్దూలో మాట్లాడాడు అది చెప్పండి రా ఫస్ట్. మీ వాడు త్వరకోడు అనగానే ఒక్కొక్కడికి ఇంతవారు సోలం దింపినట్టు అవుతుంది గొహ్యాంగంలో. మరి అల్లా అనేది ప్రీ ఇస్లామిక్ అయితే అరబిక్ వర్డ్, మాలిక్ అదేమన్నా భారతీయ వర్డా? మరి దాన్ని ఎందుకు వాడాడు అంటే ఇట్ పురూస్ సాయికి, సనాతనానికి కాదు, సాయికి కనీసం భారత భూమికి కూడా సంబంధం లేదు. ఎక్కడి నుంచో వలసొచ్చినోడు, పారిపోయే వచ్చాడా, శరణార్థిగా వచ్చాడా, లేకపోతే ఇక్కడికి మత ప్రచారానికే వచ్చాడా నాకు తెలియదు. కానీ మొత్తానికి భారతదేశం కూడా కాదు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది కూడా నీ మాటల వల్లరా, మైదానం మొహోడా, మైదానం పాటిగా. ప్రీ ఇస్లామిక్ అంట బొత్సుగడికి ప్రీ ఇస్లామిక్. ఇస్లాం కన్నా ముందు ఉన్నటువంటి క్రిస్టియానిటీలో కూడా దైవాన్ని అల్లాగా రాసుకున్నటువంటి సందర్భాలు. వీడికి ఎలోహింకి, ఎల్కి, అల్లాకి తేడా తెలియదు. వీడు ఒరే నువ్వు ఒక ఆచార్య అనే పేరుతో నడుస్తున్నావు ఈ సమాజంలో, ఈ సమాజంలోనే మేము మతోన్మాదులనే మొదలతో నడుస్తున్నావు అంటే చిచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదురా. ఆ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఇక్కడ బహుళంగా అల్లా అంటే ఇస్లాం అనేటువంటి ఒక అపోహ సమాజం ఎప్పుడు కూడా ఒక కండిషన్లో బ్రతుకుతుంటుందండి. పెద్ద విచారణ చేసేటువంటి స్థితి ఏ కాలంలో ఎప్పుడూ లేదు. అందుకోసమే మనకు కొన్ని సామెతలు కూడా వచ్చాయి. 10 రాడు మాట పాడి అయి ధర జల్లు, అంతే. 10 మంది అంటే అంటారు. అంటే నిజంగా చెప్పాలంటే గొర్రెలు, వీళ్ళని గొర్రెలు అనాల్సింది నిజానికి. అది 10 మంది సాయి దేవుడు సాయి దేవుడు సాయి దేవుడు అని ప్రచారం చేశారు కాబట్టి ఈ సన్నాసులు కూడా చాలా మంది నమ్మేస్తున్నారు. కానీ 10 రాడు మాట పాడి అయి ధర జల్లును అనేది కేవలం సామెత మాత్రమే. అది అన్ని సందర్భాల్లో సెట్ అవ్వదు, కొన్ని ఎక్స్క్లూజివ్ సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఆ 10 మంది ఎవరో తెలుసా? దర్శనాలు పొందిన వాళ్ళు. ఆ 10 మంది ఎవరై ఉండాలో తెలుసా? ఆ 10 మంది
వేదాన్ని, వేద వాంగ్మయాన్ని ఆపోసన పట్టి ఆచరిస్తూ జీవిస్తున్న శ్రేష్ఠులు, శిష్టాచారులు అయి ఉండాలి. అలాంటి 10 మంది చెప్తేనే. పోరం బొగ్గాళ్ళు 10 మంది చేరిపోయి ఇది కరెక్ట్ అంటే అయిపోదురా కబోది. విచారం లేకుండా గుడ్డిగా నమ్మేటువంటి గొర్రెలున్న సమాజంలో సత్యం ఎప్పుడు కూడా పరిమితంగానే ఉంటుంది. ఓరు బాబు, ఈ ఒక్క మాట కన్నా కట్టుబడి ఉండరా, విచారణ చేద్దాం రారా బాబు వచ్చి కూకోరా అని చెప్పేసి 6 నెలల నుంచి అడుగుతుంటే అయిపో పత్తా లేకుండా పారిపోయింది నువ్వు మాట్లాడుతున్నావు చూసావా, విచారం ఆచారం అని చెప్పేసి. ఇదిరా బాబు మా గ్రాచారం గాడిదే. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏ వేల కొలది జనంలో ఒకళ్ళు ప్రయత్నిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మిగతా వాళ్ళంతా గొర్రెలనే కదా. ఒరే, మిగతా వాళ్ళని గొర్రెలు అనలేదురా, మనుష్యానాం సహస్రేషు అని చెప్పిన శ్లోకం దేని గురించి? అందరికీ కూడా నన్ను తెలుసుకోవాలనే కుతూహలం కలగదు, అలా కుతూహలం కలిగిన వాళ్ళలో కూడా అందరూ నన్ను తెలుసుకోలేరు అని చెప్పాడు. అందుకే ఈరోజు అత్యధిక మంది హిందువులు సిసలైన పరమాత్ముడిని తెలుసుకోలేక ఇలా సాయిబు మార్గంలో నడుస్తున్నారు. దీని గురించి స్వామి చెప్పింది, అంతేగాని నువ్వు చెప్పే అర్థం కాదురా. గొర్రెలంటే ఫాలో అవటం, గుడ్డిగా ఫాలో అవటం, ఇది మన మనుషులకి బాగా అలవాటు. ఏది చెప్పినా సరే దానికి విచారణ లేకుండా ఫాలో అయిపోతుంటాం. కాబట్టే సమాజంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి. నిజంగా మన విఘ్నతను ఉపయోగించి ప్రశ్నించి ఏది నిజం అనేది తెలుసుకుంటే అసలు మనిషికి సమస్య ఉండదు. జీవితంలో మతం అనేది చాలా చిన్న విషయం. ఎందుకని? మతి నుంచి పుట్టింది కాబట్టి, స్థానాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది కాబట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది, కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, ఆచారాలు మారుతూ ఉంటాయి. ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు లేరు. అది కదా ఆ మత సాంప్రదాయాలు కొంతమంది పట్టుకొని ఏలాడుతుంటారు. నువ్వు ఎంత ఏలాడినా ఆ మతం పరిమితమైందే, గుర్తుపెట్టుకోవాలి. మతం ఎప్పుడూ మనిషికి మోక్షాన్ని ఇవ్వలేదు. శాస్త్రం ఏమంటుందంటే జ్ఞానాదేవత కైవల్యం ఉంటుంది, కానీ మతం కైవల్యం అని చెప్పదు. మతం ఏమీ ఇవ్వలేదు. ఈడి జ్ఞానం, ఈడి విజ్ఞానం చూస్తుంటే ఈడికి మనం పెట్టిన పేరు మైదానం స్వచ్ఛంగా సరిపోయేలాగా ఉంది. సూపర్ రా మైదానం, నువ్వు ఇలాగే బతకాలి. ఇప్పుడే కదరా, ఇంతకు ముందే కదా వేదం వల్ల తరించిన 10 మంది పేర్లు చెప్పండి అన్నావు. మరి ఇప్పుడు జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పేసి మా వేదాలకు సంబంధించిన మా వేదాంతమైన ఉపనిషత్ మంత్రాన్ని ఎందుకురా తెచ్చుకుంటున్నావు? చివరికి నీ సాయిబుని గురువుగా చెప్పుకోవాలంటే కూడా మా గురుగీతే కదరా నీకు దిక్కు. ఆ గురుగీత దేని ద్వారా వచ్చిందిరా? మా స్కాంద పురాణం నుంచే కదరా. మరి ఆ పురాణం ఏంట్రా? దాని గురించే కదా పరమ గురువైన వ్యాస భగవానుడు చెప్పింది, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని చెప్పారు కదా. ఇతిహాస పురాణాలన్నీ కూడా వేదం యొక్క ఉపబ్రహ్మణాలు అని చెప్పారు. మరి ఆ పురాణంలో ఉన్న గురుగీతలేందే నీకు పోరగాడవదు. మీ ఓడిని గురువుని నిరూపించుకోలేవు. మా ఉపనిషత్తుల్లోంచి మంత్రాలను కోట్ చేసుకోకపోతే మీ సాయి గురించి మీరు ప్రచారం చేసుకోలేరు. కానీ తీరా చివరాఖరికి వచ్చేపాటికి వేదం వల్ల తరించిన వారు ఎవరు లేరు అని చెప్పేసి ఏదో డైలాగ్ వేస్తాడు మైదానంగా. ఇదిరా మీ డ్యూయల్ స్టాండర్డ్స్, ఇదిరా మీ చిల్లర బతుకులు. మా వేదం ఆధారంగా మీ ఓడిని నిలబెట్టుకుంటూ, కానీ మీ ఓడి ముందు మళ్ళీ వేదం సహా ఏది నిలబడదు అంటూ ప్రచారం చేస్తున్నారే. ఇన్ని అబద్ధాలు మాతో అయ్యేనారా? మేము సత్యం వద ధర్మం చర, సత్యాన్ని మాట్లాడటం, ధర్మంగా చరించటం, ఇదే మాకు తెలిసింది. అందుకే మీ అబద్ధాలతో మేము పోటీ పడలేకపోతున్నాం రా బాబు. వాస్తవంగా అల్లా అనే పదానికి ఒక మతానికి ఏ సంబంధం లేదు. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు వాడితే వాడవచ్చు. ఇప్పుడు మనం పరమాత్మ అని సనాతన ధర్మంలో ఉన్న మనం అంటాం. పరమాత్మ అంటే ఒక మత ఛాందస్సుడు వ్యతిరేకించవచ్చు, కానీ విఘ్నుడైన వాడు ఏ మనిషి అయినా సరే దేన్ని చెప్తున్నాం పరమాత్మని, ఇదిగా మనం ప్రశ్నించాలి. అలాగే మనం అల్లా అనే పదం వినగానే అల్లల్లాడిపోవాల్సిన అవసరం లేదు. అది ఎవరు చేస్తారంటే పిరికి పందలు చేస్తారు, గొర్రెలు చేస్తాయి ఆ పని. జస్ట్ లైక్ మన హిందువుల్ని కొంతమంది వేధిస్తూ ఉంటారు చూడండి, ట్రోల్ చేస్తుంటారు, ఇస్లామోఫోబియా అని చెప్పేసి వాళ్ళ ఐడియాలజికల్ డైలాగ్నే ఈడు పట్టుకొచ్చాడు. ఆ ఇస్లాంలో అల్లా అనే పదాన్ని చూస్తే మనం వణికిపోతున్నామంట. వాళ్ళు కదరా మాట మాట్లాడితే సర్తన్ సే జుదా, ఇంకేదో కట్ చేస్తాం జుదా అని చెప్పేసి చేసేది. వాళ్ళకి వెళ్ళి చెప్పరా ఓరకొక్కని మాటలు మాకెందుకురా బొకడగడివి. పోనీ అల్లా అన్న పరమాత్మ అన్న ఒకటే అని నువ్వు చెప్తున్నావు కదా, సరే కాసేపు నేను హిందువుని కాబట్టి ఒప్పుకుంటాను రా. ఇదే మాట ఒక తురకోట దగ్గరికి వెళ్ళి చెప్పు. వేదంలో చెప్పబడ్డ పరమాత్మకి అల్లాకి లక్షణాలు ఇలాగే ఉంటాయి, చూసుకోండి, మీరు అల్లా గురించి సమగ్రంగా రాసుకోలేదు అని చెప్పి వాడికి చెప్పు. లేదు కనీసం ఖురాన్లో చెప్పబడ్డ అల్లా లక్షణాలు తీసుకొచ్చి వేదంలో చెప్పబడ్డ పరమాత్ముడికి కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి, కాకపోతే వేదంలో కొన్ని తప్పులు రాశారు అని ఏమన్నా ఉంటే చెప్పు. నీ బతుక్కి అది ఛాలెంజ్ రా, నిరూపించగలిగితే. ఏంటన్నారు కదా హిందువులు అని చెప్పేసి ఎన్ని చెప్తారా. ఈనేవాడు హిందువు అయితే చెప్పేవాడు మైనంగాడంట. మత ఛాందస్సులు మతోన్మాదులు చేస్తారు, వీళ్ళే ఎక్కువ శాతం మన సమాజంలో కనిపిస్తుంటారు.
అందుకని ఈ గోలంతా వస్తూ ఉంది. అసలు అల్లాహ్ అనే పదం ఒక భాషలో ఏనాటి నుంచో మనందరం ఋషులు చెప్పినటువంటి ఏకం సత్, ఒకటే సత్యము. ఆ పదానికి వాళ్ళు చెప్పింది ఏమిటి? ఆ ఒకటి ఏమిటి అంటే వాళ్ళు దైవము అన్నారు. మనం యాక్చువల్గా దీంట్లో సనాతన ధర్మంలో దైవం అని కూడా చెప్పలా. ఏనండి నన్ను ఇప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తాడు. దానికి పేరు కూడా లేదు. అక్కడ అల్లా అన్న దృష్టిలో పేరు లేదు. ఇక్కడ ఏకం అన్నారు, వాళ్ళు దైవం అన్నారు. అంటే ఏమిటి? దైవం ఏకం. ఎంత అద్భుతంగా సరిపోయిందండి. ఎరా నీ పాటికి నువ్వే ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చేది అట్ట చెప్పు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? సేమ్ నువ్వు చేసుకుంది కూడా ఇట్టాగుందిరా. ఏ విధంగా ఏకం అంటే దైవం అయిందో అది చెప్పరా గాడిద. అక్కడ అల్లా అన్నది దైవం, ఇక్కడ ఏకం అన్నది ఒకటి. అంటే దైవం ఒకటే సత్యం, ఇది కదా దాని అర్థం. అల్లా మాలిక్ అంటే దైవం ఒకటే యజమాని అని అర్థం. ఇప్పుడు అల్లా ఏకం మాలిక్ కలపండి. అల్లా ఏకం మాలిక్ చెప్పు. అల్లా అంటే దైవం, ఏకం అంటే ఒకటి, మాలిక్ అంటే యజమాని. మరి ఇంకా ఇప్పుడు సాయి భక్తులు అందరూ కూడా మా గొళ్ళకి రావటం మానేయండి. మీ గొళ్ళల్లోంచి మా దేవుళ్ళని తీసేసేయండి. శుభ్రంగా మసీదులకు వెళ్ళిపోయి అక్కడే కూర్చొని అల్లా మాలిక్ అని భజన చేసుకోండి, సరిపోద్ది. ఓకే, బొట్లు పెట్టుకుని అట్టాగే అప్పుడు మీకు అక్కడ తీరుస్తారు బాగా. ఇంత క్లియర్గా ఉంది కదా. అంత క్లియర్గా ఉంటే క్లియర్గానే చెప్పి సచ్చేవాడు కదరా. ఇలా తిరిగి మొత్తం అట్ట డొంక తిరుగుడు ఎందుకు చెప్తావు? దైవం ఒకటే యజమాని, ఇదే కదా బాబా చెప్పింది అల్లా మాలిక్ అని. దైవం ఒక్కడే యజమాని అనేది అల్లా మాలిక్ అవట్లా, సబకా మాలిక్ ఏకే అనే దానికి సరిపోద్ది. కానీ ఆ సబకా మాలిక్ ఏకే అనే డైలాగు సాయి జీవితంలో ఎక్కడ చెప్పాల సచ్చరిత్ర ఆధారంగా. అల్లా మాలిక్ అన్నప్పుడు అల్లా అనేవాడే మాలిక్ అని చెప్తున్నాడు. ఇంతకీ అల్లా అంటే ఏమిటి అనే సాయి అక్కడ నేను చెప్పాడా? చెప్పలేదు. కానీ అల్లా అనేది అప్పుడు సాయి పుట్టడానికి ముందే దాదాపు ఒక 1300 సంవత్సరాల నుంచి ఒక మతానికి దేవుడిగా చలామణి అవుతున్నాడు. ఆ మతం అప్పటికే భారతదేశాన్ని అనేక రకాలుగా ఆక్రమించుకుని దురాక్రమణ చేసి భారతదేశంలో మెజారిటీలని హిందువులను ఓచకోతలు కోసి హిందూ ఆడవాళ్ళని అనేక మందిని ఎత్తుకుపోయి మతాలు మార్చి పెళ్లి చేసుకుని, లేదు కొంతమందిని ఇంకా అఘాయిత్యాలు చేసేసి అరాచకాలు చేసిన మతానికి సంబంధించిన ఒక దేవుడిగా చలామణి అయ్యే పేరు. ఆ పేరుని తీసుకొచ్చి హిందువుల్లో పుట్టించి హిందువుల్లోకి తిప్పి హిందువులందరి చేత కూడా హల్లా మాలిక్ అని ఎందుకు అనిపించాడురా? అది కదరా నువ్వు చెప్పాలి. ఓరకొక్కల్లారా అది చెప్పకుండా అడ్డగాడిదల్లాగా ఏది పడితే చెప్పి ఇంకా హిందువులనే కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇంకా హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా మాలాగా నిజాలు చెప్పే వాళ్ళని తిరిగి మళ్ళీ మతోన్మాదులు అంటూ మాట్లాడుతున్నారు. ఎందుకురా మీ బతుకులు తగలయ్యా? ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఋషులు చెప్పిన ఏకం సత్ అంటే ఒకటే సత్యము. శబాష్. అల్లా మాలిక్, అల్లా అంటే దైవము. ఇప్పుడు మీరు మతం అని మత ఛాందస్సులతో చూస్తున్న భావనలో కూడా అక్కడ దేవుడి పేరు కాదు అది. అల్లా అంటేనే దైవం. ఒకటే దైవం యజమాని అంటే దైవం ఒకటిగా యజమాని. రెండు దైవాలు లేవు. మన ఋషులు కూడా రెండని చెప్పట్లా. ఈ విప్రాబహుదా వదంతిలో వచ్చినటువంటి గందరగోళం ఇదంతా కూడా అది పక్కన పెట్టండి కాసేపు. అసలు మొత్తం గందరగోళం సృష్టించింది అది. ఒక గాడిద వేద మంత్రంలో నీకు సగం మంత్రం బాగుంది, సగం గందరగోళం సృష్టించిందా? చెప్పరా కొడక, నీ సంగతి తెలుస్తాయి రాసు. ఒకటిని ఒకటిగా చూస్తే అయిపోయేది, గోల్ లేకుండా ఉండేది. ఈ రోజున హిందూ ధర్మంలో ఒకటిని ఒకటిలాగా చూస్తే గోల్ లేకుండా ఉండేది. కరెక్టే. ఇప్పుడు ఉన్నది మైదానంగాడు ఒక్కడే, కానీ మైదానంగాడు వాళ్ళ అమ్మగారు వీడిని ఏం పిలుస్తారు? కొడక అని పిలుస్తారు. దొంగనా కొడక కాదులేండి, కొడక అని పిలుస్తారు ఆవిడ. అలాగే వీడి భార్య ఉంటారు కదా, ఆవిడేమంటారు? భర్త అని పిలుస్తారు. అలాగే వీడికి ఒక బిడ్డ ఉంటే ఆ పాప ఏమని పిలుస్తుంది? నాన్నగారు అని పిలుస్తుంది కదా. కానీ ఎక్కడైనా సరే ఆ అన్న చోట్ల ఉందో ఒకడే కదా అని చెప్పేసి నువ్వు మీ అమ్మగారి దగ్గర మీ భార్యతో ఉన్నట్టు, మీ భార్య దగ్గర నీ బిడ్డతో ఉన్నట్టు, నీ బిడ్డ దగ్గర భార్యతో ఉన్నట్టు చేయగలవా? చేయలేవు కదా. అలాగే భగవంతుడు కూడా ఉన్నది ఒక్కడే, కానీ ఒక్కొక్క శక్తిని ప్రదర్శించేటప్పుడు, లేదు ఒక్కొక్క తత్వాన్ని ప్రదర్శించేటప్పుడు ఒక్కొక్క ఋషి ఒక్కొక్కలాగా దర్శించారు. కానీ ఎవరు ఎలా దర్శించినా సరే అక్కడున్న పరమాత్ముడు ఒక్కడే అని చెప్పడం ఆ ఏకం సత్ యొక్క లక్ష్యం. ఆ తర్వాత విప్రాబహుదా వదంతి అనే దానికి కూడా అర్థం ఇది. జ్ఞానులు వాళ్ళు దర్శించిన దాన్ని బట్టి దర్శిస్తున్న తత్వాన్ని ప్రకటించారు. ఆ తత్వాన్ని ప్రకటించిన పదాలే పేర్లుగా స్థిరపడ్డాయి. ఇందులో గందరగోళం ఎక్కడొచ్చింది? గాడిద కొడక. పైగా ఈ మొండమోపిగాడు వేద మంత్రానికి వంక పెడతా ఉన్నాడు. దేనివల్ల గందరగోళం వచ్చింది అట. వేదంలో ఎక్కడా గందరగోళం లేదురా గాడిద, నీకు అర్థం కాలేదు కాబట్టి అది గందరగోళంగా అనిపిస్తుంది.
ఎందుకంటే ఋషిశ్చందో దైవతాని అని చెప్తారు వేద మంత్రాల గురించి చెప్పేటప్పుడు. అంటే ప్రతి వేద మంత్రానికి కూడా దర్శించిన ఋషి, ఆ మంత్రము లేదా ఆ సూక్తం యొక్క అధిష్టాన దేవత, అలాగే ఛందస్సు, ఈ మూడింటిని ఖచ్చితంగా తలుచుకోవాలి. అందుకే ఆ సూక్తాన్ని పూర్తిగా చదవాలి. ఒక మంత్రంలోని ఒక పాదాన్ని పట్టుకుని మాట్లాడకూడదురా ఊరకొక్క. నువ్వు ఒక లైన్ పట్టుకుని ఇది బాగుంది మిగతాదంతా గందరగోళం నెట్టింది అంటున్నావు, కానీ నిజానికి ఋగ్వేదం మొదటి మండలంలోని 164 సూక్తంలో ఉన్న ఈ మంత్రం చుట్టుపక్కల 52 మంత్రాలు ఉన్నాయి. ఈ సూక్తంలో మొత్తం 52 మంత్రాలు ఉన్నాయి. ఆ సూక్తాన్ని అస్యవామీయ సూక్తము అంటారు. దీర్ఘతమస మహర్షి దాన్ని దర్శించారు, ఋషి. నిజానికి ఆయన పుట్టు అంధుడు, కానీ కళ్ళు లేకపోయినా సరే అంత చక్కటి సూక్తాన్ని దర్శించి దానిలో ఎన్నో విశేషాలను మనకు తెలియజేశారు. అందులో ఆత్మ పరమాత్మల యొక్క తత్వాన్ని, కలయికని, అదేవిధంగా ఈరోజు మనం అందరం గొప్పగా చూసుకుంటున్నాం క్యాలెండర్ అని. ఈ గాడిద కొడుకులు అందరూ చెప్తా ఉంటారు కదా, మాడి బీడి మాడి ఏడి అని చెప్పేసి. ఆ బీడీ బ్యాచ్ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళ దేవుడి పేరు మీద కాలాన్ని విడగొట్టుకుని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ అసలు కాలాన్ని దర్శించి క్యాలెండర్ని రూపకల్పన చేసిన ఋషి ఈ దీర్ఘతమస ఋషి. అంత గొప్ప సూక్తాన్ని నువ్వు ఒక పదం నీకు నచ్చలేదని చెప్పేసి ఎంత దారుణంగా మాట్లాడేశావురా. ఆయన కళ్ళు లేకపోయినా అనేక సృష్టి రహస్యాలను దర్శించి ఆ సూక్తం ద్వారా తెలియజేశారు. కాలాన్ని గణించటం ఏ విధంగానో మనకు మార్గాన్ని చూపించారు. అలాగే ఈ సూక్తం యొక్క దేవతలు ఎవరో తెలుసా? అధిష్టాన దేవత ఎవరో తెలుసా? విశ్వే దేవత. అంటే ఈ విశ్వం మొత్తాన్ని నడిపించటానికి లేదా ఈ విశ్వం మొత్తాన్ని ఆక్రమించి ఉన్న, వ్యాపించి ఉన్న దేవతా శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దేవతా శక్తులే ఈ మంత్రానికి అధిష్టానాలు. అలాంటి తత్వాన్ని వేరుగా చూడొద్దు. ఆ పరమాత్ముడి యొక్క శక్తులే భిన్నమైన దేవతా శక్తులుగా ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాయి. వాళ్ళకి పేర్లు వేరైనా సరే వాళ్ళందరి యొక్క మూలం ఒకటే. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అన్నారు. ఇక్కడ నీకు గందరగోళం ఎందుకు వస్తుంది గాడిద కొడక అంటే, నువ్వు ఏకం సత్ విప్ర బహుదా వదంతి వరకే చదివావు కాబట్టి. కానీ ఆ పూర్తి మంత్రం ఏం చెప్తుంది? ఇంద్రం మిత్రం వరుణమగ్ని మాహురదో దివ్య ససుపర్ణో గరుత్మాన్ ఏకం సత్ విప్ర బహుదా వదంత్యగ్నిం యమం మాతరిస్వాన మాహుహు. అంటే ఇక్కడ ఎంతమంది దేవతల పేర్లు ఉన్నాయో చూడు. ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని, దివ్య, సుపర్ణ, గరుత్మాన్, ఇంతమంది శక్తులు ఉన్నారు. ఈ శక్తులందరూ కూడా వేరు కాదు, భగవంతుడి యొక్క రూపాలే. ఒకడే భగవంతుడి యొక్క భిన్నమైన లక్షణాలు లేకపోతే భిన్నమైన కోణాలు అన్నట్టుగా ఋషి చెప్పారు. కానీ దీర్ఘంగా దీన్ని ఆలోచిస్తే, ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే ఇక్కడ భగవంతుడి యొక్క తత్వం ఎలా చెప్పారో తెలుసుకో. ఇవన్నీ కేవలం పేర్లు కాదు. ఇంద్రం అంటే ఐశ్వర్యము అనే గుణం, అలాగే మిత్రం అంటే ఇది కూడా కేవలం పేరు కాదు, ఈ విశ్వం అంతటికీ కూడా మేలు చేకూర్చేవాడు, అందరితోటి సుహృద్భావంతో ఉండేవాడు అని. ఇది కూడా భగవంతుడి యొక్క గుణాల్లో ఒకటి. అలాగే వరుణం అంటే కేవలం సముద్రానికో వర్షానికో అధిదేవత కాదు, పాపాలన్నిటిని కడిగేసేవాడు. జలాలకి అధిపతి మాత్రమే కాదు, ఆ జలాల ద్వారా వ్యక్తుల యొక్క పాపాలను కడిగేవాడు అని అర్థం. అలాగే అగ్నిం అంటే ప్రకాశించేవాడు, జ్వలించేవాడు, జ్ఞానము కలిగిన వాడు, జ్ఞాన స్వరూపుడు అనేది పరమాత్ముడికున్న మరో లక్షణం. దివ్య అంటే దివ్యమైన వాడు, దైవ శక్తి కలిగిన వాడు అని అర్థం. దైవశక్తికి మరో పదం దివ్య. సుపర్ణ అంటే అందమైన రెక్కలు కలిగిన వాడు, అంటే తన చేతుల ద్వారా కేవలం మంచిని మాత్రమే చేసేవాడు, అందంగా చూపించేవాడు, ఈ సృష్టి మొత్తాన్ని కూడా అందంగా తయారు చేసిన వాడు అని చెప్పటానికి. అలాగే గరుత్మాన్ అనగానే కూడా నీలాంటి వాళ్ళు కేవలం ఒక పక్షిరాజు అనుకుంటారు. గరుత్మాన్ అంటే వేగానికి చిహ్నం. పరమాత్ముడి యొక్క వేగం ఎంత గొప్పదంటే మన మనోవేగం కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు వేగవంతమైంది. ఇవన్నీ కూడా భగవంతుడికి ఉండే ఎక్స్క్లూజివ్ క్వాలిటీస్. అలాగే యమము అంటే కేవలం యమధర్మరాజు అనుకుంటారు. యమం అనే పదానికి నిజమైన అర్థం ఏంటంటే నియంత్రణ. అందుకే మనకి యమ నియమాల్లో కూడా నియంత్రించుకోదగినవి అంటే యమ నియమాలు మొత్తం 10 ఉంటాయి. ఈ యమ నియమాలు ఏమిటి? మొదటి 5 కూడా మనం సమాజంలో ఏ విధంగా బ్రతికితే సమాజానికి మేలు జరుగుతుంది. ఇక నియమాలు అంటే మనం ఏ విధంగా జీవిస్తే అది మనకు కూడా మేలు చేస్తుంది. అంటే మన చుట్టూ ఉండే సమాజం బాగుండటానికి, మనం బాగుండటానికి ఏర్పాటు చేసిన నియమాలని యమ నియమాలు అంటారు. అలా యమం భగవంతుడు నియంత్రించేవాడు అని కూడా అర్థం. ఇక చివరిది మాతరిస్వానుహు. మాతరిస్వ అంటే ప్రాణశక్తి. ప్రతి జీవుడిలో ఉండే ప్రాణశక్తి కూడా ఆ పరమాత్ముడే. భగవంతుడు ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నా సరే ఇవన్నీ కూడా భిన్నమైనవి కాదు, ఒక్కడే. ఆ ఒక్కడినే మనం తెలుసుకోవాలి. అది ఏకం సత్
విప్రా బహుదా వదంతి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క గుణాన్ని దర్శించాడు పరమాత్ముడు. ఇవన్నీ కూడా నామకార్థం మాత్రమే. భగవంతుడిలో మనం ఇంకా తెలుసుకోవాల్సిన గుణాలు కొన్ని కోట్ల 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 రెట్లైనవి ఉంటాయి. భగవంతుడు మన ఊహకి కూడా అందనంత గొప్పవాడు కాబట్టే ఆయన భగవంతుడు. అలాంటి భగవంతుడి యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయటం కోసం ఈ దీర్ఘతమస్య మహర్షి దర్శించి సమానత్వాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు. అటువంటి మంత్రం నీకు అర్థం కాకపోయేపటికి గందరగోళం సృష్టించింది అంటారు గాడిద కొడక. చూసారుగా హిందూ బంధువులారా, ఎంత దారుణంగా ఎంత ఘోరంగా మన వేద మంత్రాలని వేద మర్యాదల్ని అతిక్రమించి వక్రీకరించి ఎలా అవమానిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మార్గంలోకి వెళ్ళిన అమాయకులు ఇంకా అక్కడే కొనసాగుతూ ఉంటారా? ఇప్పుడు నిజం తెలుసుకోకపోవటం తప్పు కాదు, తెలియక వెళ్ళటం తప్పు కాదు, తెలిసిన తర్వాత కూడా అక్కడే ఉంటాను అంటాం. అలాగే మా కోరికలు తీరాయి కాబట్టి మేము అదే నమ్ముతాము అంటాం. నిజంగా ఇది కలి ప్రభావం. ఆ కలి ప్రభావంలోనే ఉండిపోతారా? ఆ కలి కాటు నుండి తప్పించుకుని స్వచ్ఛ సనాతనంలోకి తిరిగి వస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది. నిజానికి వీడు చాలా అప్రాచ్యపు మాటలు మాట్లాడాడు, కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు. అలాగే వీడు ఇంకో మాట అనొచ్చు, నా వీడియోని కటింగ్ చేసి అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు అనొచ్చు. లేదు, వీడికి కౌంటర్ వేయటం చేత కాదు కాబట్టి మరొకటి ఆడిని వదలొచ్చు. ఎవరిని వదిలినా సరే మనం చెప్పిన దానికి బూతులతో కాకుండా శాస్త్రంతో మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు, అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అనుకుంటే కనుక ఎదురు బుదురు కూర్చుని మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది, వాళ్ళకి క్లారిటీ వస్తుంది, నాకు క్లారిటీ వస్తుంది. కానీ వాళ్ళు ఆ పని చేయరు. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటమే తెలుసు తప్ప ఆ శాస్త్రం ప్రకారం చర్చ కూర్చోవటం ఆడికి తెలీదు, ఈ మైదానం గాడికి అంతకంటే తెలీదు. అలాగే మైదానం గాడు మీరు ఆలోచించండి, ఎందుకని వాడు స్క్రీన్ కనపడకుండా మాట్లాడుతున్నాడు అనేది. ఎందుకంటే వీడికి తెలిసిన ఆ 4 ముక్కలు కూడా రాసుకుని చదువుతూ ఉంటాడు తప్పితే స్వతంత్రంగా ఎదురుగా వీడియోలో కనపడుతూ మాట్లాడే కెపాసిటీ వీడికి లేదు. అందుకే వీడు స్క్రీన్ ఆఫ్ చేసేసి చక్కగా ఇలా కూర్చొని స్క్రిప్ట్ రాసుకుంటూ అని చదువుకుంటూ ఉంటాడు. ఇది ఏదో మేనరిజం అనుకున్నాలండి, చేస్తాడలేదు మనకు తెలియదు, అట్లా చదువుతూ ఉంటాడు. లేదంటే దమ్ముంటే అన్ని ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడమనండి, వస్తాడేమో, రాడు. ఎందుకంటే ఆడికి ఎవరో రాసి ఇచ్చినా లేకపోతే ఎవడో టిక్కు పెట్టించిన పీడిఎఫ్లను పట్టుకుని 4 వేద మంత్రాల్లోని సగం సగం పదాలను పట్టుకుని దీనివల్ల నష్టం వచ్చింది దీనివల్ల లాభం వచ్చింది అని క్యాలిక్యులేషన్ చేసుకునే స్పిరిచువల్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వీళ్ళంతా కూడా. ఇలా వ్యాపారాల నుంచి మిమ్మల్ని ధర్మాన్ని కాపాడాలన్నదే మా తాపత్రయం. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. వేదం ఎప్పుడు ఒకటే చెప్తుంది, ధర్మం. అందుకే వేదోకిలో ధర్మమూలం అని చెప్పారు. అటువంటి వేదాన్ని అవమానిస్తున్న ఈ గాడిద కొడుకులు కుక్కల బతుకైపోద్ది. వీళ్ళది కుక్క కంటే హీనమైన హీనమైన హీనాతి హీనమైన బతుకైపోద్ది, నో డౌట్స్. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై.